హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అయితే 10 డేస్ వరకు మనం హ్యాపీగా బ్రేక్ఫాస్ట్కి కానీ అలాగే పిల్లలకి స్నాక్స్ కానీ ఆలోచించకుండా ఒకరోజు అలాగే డేలో మనకు ఒక హాఫ్ డే అనేది స్పెండ్ చేసినాం అనుకోండి, తప్పకుండా 10 డేస్ కానీ 15 డేస్ వరకు కానీ మనం వెంటనే వెతుక్కోవాల్సిన పని లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను గ్రైండర్లో అయితే పిండి అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ రోజు అయితే ఇది ఇడ్లీ వేసేసుకుంటాను. ఇంకా సెకండ్ డేకి అయితే ఊతప్పం అలాగే పిల్లలకి ఇష్టమైన మసాలా దోశ అలా చేసి పెడతానన్నమాట. సో 4 డేస్ వరకు పిండి అనేది ఉంటుంది కాబట్టి మనం మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు. అదేవిధంగా నేను మొలకలు అనేవి కూడా నానబెట్టేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు డైరెక్ట్గా ఇస్తే తినరు, అలాగే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అలాంటివి వస్తాయి కాబట్టి నేను ఎక్కువగా అయితే పిల్లలకి మొలకలు నానబెట్టేసి వాటిని టిక్కా టైపు చేసి ఇచ్చేస్తానన్నమాట. అదేవిధంగా ఆఫ్టర్నూన్ టైంలోనే నెక్స్ట్ డేకి కావాల్సింది లేదు నైట్ టైం పిల్లలకి ఏం కావాలనేది కారం చట్నీ లేకపోతే పల్లీల చట్నీ ఏది కంటే అది ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడైతే పన్నీర్ అనేది పాలు నేను 2 డేస్కి ఒకసారి పాలు కొంచెం మిగులుతుంది కదా, వాటితో పన్నీర్ చేసేస్తాను. పన్నీర్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. నేను స్ప్రౌట్స్ అనేది నానబెడతానని చెప్పాను కదండి, చేస్తాను ఇంట్లోనే మొలకలు కట్టి ఇలా టిక్కా టైప్ చేస్తాను. వీటికి పన్నీర్ వేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా హెల్దీ కూడా అనమాట. ఇది ఎలా చేయాలనేది నేను ముందు చాలా వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను. షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి ఒకసారి మన ఛానల్లో. వీటికి కాంబినేషన్ వచ్చి క్యారెట్ నేను కీరకాయ అయితే వేసి పెరుగులో వేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఆఫ్టర్నూన్ ఖాళీ టైంలో అయితే నేను ఇలా ముందు నెక్స్ట్ డే కోసం బీట్రూట్ కానీ క్యారెట్ ఏదైనా కూడా ఇలా కట్ చేసి అనేది బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ డైలీ పాపకి స్కూల్కి ఇచ్చి పంపించాలి, లేదా ఈవినింగ్ టైంలో వచ్చాక ఏదో ఒక హెల్దీ స్నాక్ అయితే ఇవ్వాలి కదండి. డ్రై ఫ్రూట్స్ అనేది నేను ఇంట్లోనే మరిగా వేయించుకొని డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తాను. బయట కాస్ట్ చాలా ఎక్కువ కదండి, దానికన్నా మనం ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకొచ్చి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి మన చేత్తో చేసి పెట్టినామన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఖాళీ టైం ఉంటుంది కాబట్టి హౌస్ వైఫ్ అనే వాళ్ళకి ఇలా ఏదో ఒక హెల్దీ స్నాక్ అయితే చేసి పెట్టేస్తాను. వీటన్నిటిని బాగా వేయించుకొని దూరగా మిక్సీ పట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులోకి నేను నెయ్యి అలాగే ఖర్జూరం ద్రాక్ష అయితే మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసుకున్నాను. తేనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనం ఇందులోకి బెల్లం యాడ్ చేయలేదు కాబట్టి తేనెదే యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం ముద్దగా రావడానికి. పొడుల్లాగా మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం బరకగా. చూసారా, ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, డైలీ ఒక పిల్లలు కానీ మనం కానీ తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఒక 15 డేస్ వరకు అయితే స్నాక్స్కి మనం వెతుక్కోవాల్సిన పని ఉండదు. అదేవిధంగా చట్నీలకు కానీ ఫ్రై ఐటమ్స్ ఏది చేసినా కూడా పల్లీలు అనేది కంపల్సరీ వేస్తూ ఉంటాం కదండి. వాటి కోసం అయితే నేను పల్లీలు అనేది ఒకసారిగా వేయించి ఇలా పొట్టు తీసేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. తినడానికి బాగుంటుంది మనకి అప్పుడప్పుడు, అలాగే చట్నీస్ కానీ ఫ్రై ఐటమ్స్కి వేసేదానికి బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చి నేను రాగి జావ అయితే చేసేదానికి పిల్లలకి కానీ మనం కానీ తీసుకునేదానికి రాగులు అనేది నేను ఇంట్లోనే బాగా 2 టైమ్స్ వాష్ చేసేసి ఇలా మొలకలు కట్టేస్తానండి. వీటిని బాగా ఎండలో ఆరబెట్టేసి పౌడర్ చేసేసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. దీని ప్రాసెస్ అంతా నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను, ఎందుకంటే లెంతీ వీడియోస్లో చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నదండి చూడడానికి, కాబట్టి నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. చాలా బాగా మంచి హెల్దీ అనమాట. 1 మంత్ వరకు నాకు యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చి నువ్వుల లడ్డు చేస్తున్నాను, ఇది కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. నువ్వుల లడ్డు చాలా ఇష్టంగా తింటారనమాట మా పిల్లలు. ఇందులో కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేస్తాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా స్నాక్స్ అన్నీ నేను చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసేస్తాను కాబట్టి
పిల్లలకి ఈవినింగ్ టైం కానీ స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వడానికి కానీ నాకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను నువ్వుల కారప్పొడి అయితే ప్రిపేర్ చేద్దామని నువ్వులైతే వేయిస్తున్నాను. ఇది చేసి పెట్టుకున్నాం అనుకోండి, రైస్లోకి నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలోకి ఒక్క స్పూన్ వేసుకొని తింటే చాలా మంచిది, హెల్తీగా ఉంటారు. అందులోనూ ఆడపిల్లలకి చాలా మంచిదన్నమాట. మా ఇంట్లో అయితే అవిసె గింజల పొడి, ఇలా కారపొళ్ళు ఏదో ఒక 2 ఐటమ్స్ అయితే బాక్స్లో స్టోర్ చేసి పెట్టాలి. ఎందుకంటే అన్నం తినేటప్పుడు ఒక ముద్ద అయితే ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని తినడం చాలా ఇష్టం అండి మా పిల్లలకి. ఇంకా బట్టలు అనేది ఐరన్ చేసేసి ఎవరి కబోర్డ్లో వాళ్ళది పెట్టేస్తానమాట 10 డేస్ వరకు. ఈరోజు ఏం వేసుకోవాలి, రేపు ఏం వేసుకోవాలి అనే టెన్షన్ ఉండదు. అదే విధంగా డైలీ ఒక స్పూన్ అయితే పిల్లలకి ఇలా హనీలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తాను, చాలా మంచిది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.